ఏమవుతుందంటే కోర్టుల దగ్గర ఉండిపోతుంది, అటు తినలేరు ఇటు తినలేరు. ఇప్పుడు ఏంటి మీరు అనేది, ఇలా బాధితులు బయటకు వచ్చి కంప్లైంట్ చెప్తుంటే ఈ వైసీపీ అండ్ ఈ జరిగిన హూ ఇస్ దిస్ లేయర్ ఐ నెవర్ మెట్ హిమ్ ఆర్ సీన్ హిమ్ అని అంటున్నారు కాబట్టి డిస్ప్యూట్ కోరుకుంటున్నారా? డిస్ప్యూట్ రైజ్ చేస్తున్నారు, వాళ్లే కావాలని దీన్ని డిస్ప్యూట్ లో పడేస్తున్నారు. అందుకని నేననే పాయింట్ ఏంటంటే, అంటే డిస్ప్యూట్ రైజ్ అయ్యే వరకు లేకపోతే ఒక ఏదన్నా ఇది వచ్చే వరకు ఈ మొత్తం ఈ వ్యవస్థలు ఇప్పుడు సిఐడి దర్యాప్తు చేస్తున్నది. చేసిన తర్వాత ఇందులో చాలా చాలా విషయాలు ఉంటాయి కదా, కంపెనీ లాసు, ఆడిటింగ్, రకరకాల వ్యవహారాలు ఉంటాయి. ఈ రకరకాల వ్యవహారాల మీద ఒక నిర్ణయానికి రావటానికే టైం పడుతుంది. వచ్చిన తర్వాత సిఐడి గనక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి రిఫర్ చేస్తే వాళ్ళు కేస్ స్టడీ చేసి ఇదంతా కాన్ఫిస్కేట్ చేసినా ఏం చేసినా కానీ ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం. ఇవన్నీ కూడా ఎవరికి నష్టం? మొత్తం అక్కడ వ్యవస్థకి నష్టం. వీళ్ళు కోరుకుంటున్నది అది. మొత్తం ఇట్లా డిస్ప్యూట్లు రైజ్ చేసే విధానం లేకుండా యథాతథ స్థితి అంటే ఓల్డ్ మళ్ళీ మామూలుగా ఏదైతే ఉందో దాన్ని రెక్టిఫై చేయటానికి చాలా మంది చాలా సందర్భాల్లో ఇట్లా డిస్ప్యూట్స్ కోర్టు దాకా వెళ్ళిపోయి దాన్ని ఏళ్ల తరబడి ఒక చిన్న స్థలము ఏదైనా డిస్ప్యూట్ పడిందంటే వాళ్ళ పిల్లలు మనవలకు కూడా ఒక్కోసారి తీరదు. అందుకని వీళ్ళు కోరుకుంటున్నది అది. ఈ నేరస్తులందరూ కోరుకుంటున్నది ఏంటి అంటే మొత్తం ఇవన్నీ కూడా డిస్ప్యూట్ లో పడిపోవాలి అన్న ఉద్దేశంలో చేస్తున్నారు. దీనికి మనం చట్టపరంగా రెమెడీ చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. అది ఎట్లా చేస్తారు ఏంటి అనేది ఇంకా ముందరికి లోతుకు వెళ్ళాలి. ఈ సమస్యలో చాలా ఇంకా లోతుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. మీరు చెప్పిన అసలు నిజంగా చాలా పెద్ద వ్యవహారం. డిస్ప్యూట్ కోరుకుంటున్నారు అన్నది చాలా. కనపతి శ్రీనివాస్ గారు, నిజంగా ఒక విషయం, గత 5 ఏళ్ల పాలన క్లియర్ కట్ గా కొన్ని విషయాల్ని తేటతెల్లం చేసింది. అధికార బలం ఉపయోగించుకునో, చట్టాల్లో లొసుకులు ఉపయోగించుకునో, లేకపోతే మనమే ఉంటాంలే అన్న ధీమానో డిస్ప్యూట్ మొత్తానికైతే దోచుకున్నారు. బయటికి వచ్చి చెప్తున్నా కూడా మనల్ని